హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వినాయక చవితి చూడండి మేము ఇలా జరుపుకున్నాము. అలాగే వినాయకుని కూర్చోబెట్టేసాము. ఇలాగా చూడండి బుజ్జి వినాయకుని తెచ్చి కూర్చోబెట్టేసామండి. అలాగే ప్రసాదాలు, కుడుములు, తర్వాత ఉండ్రాళ్ళు, ఇలా వడియాలు, వంకాయ ఫ్రై అండి. ఇది వచ్చేసి ఉర్లగడ్డ వేసి చేశానండి. పకోడా, తర్వాత రసం, చిత్రాన్నం, పప్పు, ఇలా చూడండి ఇక్కడ వైట్ రైస్, ఇలా అన్ని ప్రసాదాలు కూడా చేశానండి. నాకు వీలైనంత వరకు ఇలా చూడండి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా. తర్వాత తల్లిగులు కూడా పెట్టేశాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. అంతా పూర్తి చేసేసుకున్నా అండి. ఆర్తిస్తున్నాను. మీరు కూడా ఇలానే జరుపుకున్నారా అండి? ఇది వచ్చేసి వినాయక చవితి. అందరూ మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి వినాయక చవితి. ఈ సంవత్సరం బాగా జరిగింది. ఇంకా అలాగే కూడా మనందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీరెవరు కూడా ఏదైనా పని మొదలుపెట్టి ముందుకు పోవాలి అన్నా కూడా మంచిగా పోవాలి అని కోరుకుంటూ దేవునికి అందరూ అనుకోని పనులు జరగాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ పూజ కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, అలా ప్రసాదాలు, తర్వాత బుజ్జి వినాయకుడు ఇక్కడ వచ్చేసి మా దేవుని రూమ్లోనే అండి, ఇక్కడే చేస్తాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, బుజ్జి వినాయకుడు చాలా బాగున్నాడు కదా. ఇలా పూర్తి అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు కూడా ఇలాగే చేశారా, లేకపోతే ఇంకేమైనా వేరే చేశారా? కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ప్రసాదాలన్నీ పూర్తిగా చేసేసాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు చేసి వినాయకునికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాము. ప్రసాదాలన్నీ పెట్టాను. ఇక్కడ వచ్చేసి పాలు పోసేకండి. మేమైతే వినాయక చవితి రోజే పాలు పోస్తాము. ఇక్కడ నాగలకట్టకి వెళ్ళాను. నాగలకట్టకి కూడా అంతా పూజ చేసుకుందాం అనేసి ఇక్కడ కూడా పూజ చేస్తున్నా. ఇలా చూడండి ఫ్రెండ్స్, 5 తంబులాలు పెట్టాను. అందులో వచ్చేసి నల్ల సలిమిండి, తెల్ల సలిమిండి అంటారు కదా, అది కూడా పెట్టేశాను. పాలు కూడా అక్కడ నాగలకట్ట దగ్గర పెట్టేశానండి. నాన్బాలు అంటారు కదా, అవి కూడా పెడుతూ ఉన్నాను. ఇలా 5 తాంబూలాలు పెట్టాలంటండి, అందుకే 5 తాంబూలాలు పెడతాను నేను. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? నాగలకట్టకు కూడా పూజ మేమైతే ఇలా నాగలకట్టకే చేస్తామండి పూజ. వినాయక చవితి రోజే ఇంట్లో వినాయక పూజ చేసుకున్న తర్వాత ఇలా నాగలకట్టకు వెళ్ళి అక్కడ కూడా ఇలా పూజ చేసుకొని వస్తాం మేము. ఇలా చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా పూజ చేస్తూ ఉన్నాను. అయిపోయింది చూడండి, పూజ కంప్లీట్ అయ్యింది. ఉదంగడ్డీలు కూడా తిప్పేసి చేస్తూ ఉన్నా అండి. చాలా బాగా జరిగిందండి. అక్కడ కూడా చాలామంది వచ్చారు పాలు పోయడానికి నాగలకట్టకి. ఇక్కడ వచ్చేసి టెంకాయ కొట్టేశానండి. టెంకాయ కొట్టడం కూడా అయిపోయింది. ఇలా చూడండి, మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? నాగలకట్టకు కూడా పూజ మేమైతే నాగలకట్టకి వెళ్ళి చేస్తాము. మాకు ఇలానే అలవాటు అండి. సంవత్సరం వినాయక చవితి పండుగ రోజే చేస్తాం మేము. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇంకా పాలైతే నాగలకట్టకి పోస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నాగదేవతలందరూ చల్లగా మనములందరినీ చూడాలని మొక్కుంటూ నాగల పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, పూజ అంతా కంప్లీట్ అయిపోతూ ఉంది. అక్కడ కూడా చాలా బాగా పూజ జరిగిందండి. నాగలకట్ట దగ్గర కూడా చాలా బాగా జరిగింది. చాలామంది కూడా వచ్చారు పూజ చేసుకోవడానికి. ఒక్కొక్కరు కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నారు. అందరూ అయిపోయాక నేను కూడా చేసుకున్నా అండి. అక్కడ చాలా బాగా జరిగింది. అక్కడ కూడా చాలామంది చేశారు. ఇలా అక్కడే వచ్చేసి గణప ఉన్నాడండి. వినాయకుడు కూడా ఉన్నాడు. ఆ వినాయకునికి కూడా పూజ చేసి అక్కడ కూడా పాలు పోసానండి వినాయకునికి కూడా. ఇలా చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేస్తారా? అలాగే అక్కడ దీపాలు కూడా పెట్టేశాను. దీపాలు పెట్టి అన్నీ చేసేసుకొని అంతా మొక్కుంటున్నా ఫ్రెండ్స్. ఇలా చూడండి. ఇలా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.